ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు. అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. మీ ఇంట్లో అంటే ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఆడవారి మాటే చెలామణి అవుతుంది. అంటే స్త్రీలు వృషభ రాశి వాళ్ళైతే ఆడవారి మాట చెలామణి అవుతుంది. మీరు చెప్పినట్లే మీ ఇంటిల్లిపాది వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. సంతానం మీరు చెప్పినట్టుగా వింటారు. నూతన వస్తువులు కొంటారు. బంగారం కొంటారు. వెండి కొంటారు. మీ పేరు మీద ల్యాండ్ కానీ ఇండ్లు కానీ తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా అనుకూలంగా వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. మరి వృషభ రాశి వాళ్లకు నివారణ మార్గాలు ఏమిటి అంటే ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరము ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనము అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళడము లేదా గణపతి దేవాలయానికి వెళ్ళడము వల్ల ఈ సంవత్సరం మీరు సమస్యల నుండి బయటపడతారు. అంటే అట్లీస్ట్ ఈ 12 నెలల్లో ప్రతి నెల ఏదో ఒక దేవాలయానికి నేను చెప్పినట్టుగా గణపతి దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ వెళ్ళండి. మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈ సంవత్సరం అంతా హాయిగా గడుపుతారు. ఓం నమో వెంకటేశాయ.